సో మీరు ఇంత పెద్ద సినిమాలో చేసిన రోల్ ఇప్పుడు నేను స్పాయిలర్ అలర్ట్లా ఉంటుంది చెప్తే, దమ్మారెడ్డి రోల్ పేరు. సో ఆ రోల్ ఎలా బ్రో అంటే అది ఎలివేషన్ ఇస్తూ తిరగబడే క్యారెక్టర్. నార్మల్గా అయితే ఏదో ఒక సైడ్ ఉంటుంది, మీకు 2 వేరియేషన్స్ చూపించారు. ఎలా మీకు నరేట్ చేశారు? ఈ దమ్మారెడ్డి జర్నీ ఎలా మొదలైంది? యాక్చువల్లీ పార్ట్ 1లో కూడా మీ వాయిస్ ఓవర్ లాగా ఉంటుంది, స్టోరీ ఉంటుంది, అంటే మనోడికి ముసుగేసి కట్టేసి స్టోరీ. సో ఎలా దమ్మారెడ్డి జర్నీ ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ సుకుమార్ గారు అంటే హీ కీప్స్ ఆన్ బిల్డింగ్ అప్ ద స్టోరీస్ అండి. అంటే సీన్ ఉన్నప్పుడు దాన్ని కూడా బిల్డ్ చేస్తుంటారు. సార్ నుంచి కాల్ వచ్చింది, అంతా అయింది. అంటే ఆయన మేబీ మైండ్లో హీ వాజ్ థింకింగ్ హౌ టు డూ ఇట్ అండ్ ఆల్. సడన్లీ ఒక 4th or 5th డే నన్ను క్యారవాన్లోకి పిలిచి, సో ఇది డైలాగ్, కెన్ యూ డూ ఇట్ అంటే, సో డెఫినెట్గా చేస్తాను అని చెప్పాను. వెళ్ళి చేసిన ఫస్ట్ ఇల్లోనే ఆయనకి బాగా నచ్చేసింది, విపరీతంగా నచ్చేసింది. సో అక్కడి నుంచి అంటే ఇట్స్ ఎ సర్ప్రైజ్ ఎలిమెంట్, మీకు తెలుసు కదా. చాలా మంచోడు, చాలా ఆరాధిస్తాడు, అంటే ఆ మనిషి అంటే చాలా భయము. అంటే నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి క్యారెక్టర్లో. ఒక్కటే క్యారెక్టర్ జస్ట్ వేరే 2-3 minutesలో యూ విల్ సీ 5 to 6 వేరియేషన్స్ క్యారెక్టర్. అది అపరిచితుల్లో రెమో రాము ఆ స్టైల్లో ఉంటుంది. సో అంటే నాకు నేను చేసిన తర్వాత తెలిసింది, దానికోసం ఆల్మోస్ట్ ఒక 100 to 150 members ఆడిషన్ చేశారంట. ఏంటి దమ్మారెడ్డి క్యారెక్టర్ కి 200 people ఆడిషన్ చేశారట. సో నేను తెలుసుకుని షాక్ అయ్యాను యాక్చువల్లీ. సో నాకంటే ఆడిషన్ కూడా పెట్టలేదు సార్. మరి హీ హ్యాస్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ, ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఇవ్వడం నేను మనకి ఇనీషియల్గానే చాలా బాగా రావడం చాలా హ్యాపీ అయింది. సో ఫైనల్గా పుష్ప అనే ఒక ప్రభంజనంలో మీరు కూడా జాయిన్ అయ్యి, సో అదొక సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సో ఎలా ఉంది రెస్పాన్స్? ఇప్పటికే మీ కళ్ళలో అర్థమైపోతుంది. నిజంగా చాలా నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. మెయిన్గా త్రివిక్రమ్ సార్ చాలా అంటే చాలా హార్ట్ఫెల్ట్గా చెప్పారు, చాలా బాగా చేసావు గగన్, అట్లా అదిరిపోయింది, లవ్డ్ ఇట్ అని చెప్పి. ఇట్స్ లైక్ షాకర్ టు మీ. సడన్గా బికాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, నాకు చాలా ఇష్టమైన దర్శకులు త్రివిక్రమ్ గారు. ఆయన చెప్పడం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మెయిన్గా చేస్తున్నప్పుడు సుకుమార్ గారు నేను సీన్ చేస్తున్నప్పుడు ఎంత ఇష్టపడ్డారంటే, అసలు ఏంటి గగన్ నువ్వు ఎంత బాగా చేస్తున్నావు, ఎంత అదరగొట్టేస్తున్నావు అని చెప్పి, గగన్ విహారీ నువ్వు గగన్ బాబు అని పెట్టుకోవాలి. సరే బాబు లేదు గగన్ బాబు ఇక్కడ నుంచి అంటే, సో మా పేరెంట్స్ అనడం, నేను పేరు కూడా మార్చుకోవడం, ఇవన్నీ జరిగినాయి. అంటే ఎవ్రీబడి ఈజ్ టు కమ్, చాలా బాగుందండి, అసలు అదిరిపోయింది, సూపర్ అనే కైండ్ ఆఫ్ ఇది వచ్చింది. యాక్చువల్లీ థింగ్ ఏంటంటే, అక్కడ ఆ తారక్ పొన్నప్ప బ్యాచ్ ఏదైతే ఉందో, ఆ బ్యాచ్ అందరిలో డామినెన్స్ కనిపించే రోల్. అంటే వాళ్ళు బిల్డ్ చేసుకుంటా వస్తున్నారు క్లైమాక్స్ని, మీరు వచ్చి వాళ్ళందరినీ డామినేట్ చేసి తారక్ పొన్నప్పతో సహా డామినేట్ చేశారు. అంటే నేను ఒక ఆడియన్గా చెప్తున్నాను, గగన్ గారు సో బ్రో అని అలవాటు. సో నాకు ఒక ఆడియన్గా చూసినప్పుడు ఏంటంటే, వాళ్ళు ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయినప్పటి నుంచి ఒక క్లైమాక్స్ని బిల్డ్ చేస్తున్నారు, అంటే ఒక సినారియోని బిల్డ్ చేసుకుంటున్నారు. సడన్గా వచ్చి మనోడికి తాళ్ళు కట్టేసిన తర్వాతలా అక్కడ అందులో ఎలివేషన్ ఇచ్చి భయపడుతూ, ఆనందపడుతూ, కోప్పడుతూ, ఏంటి బ్రో నవరసాలు చూపించి. మేజర్ థింగ్ ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళందరికీ పుష్ప అనే అతను ఒక నార్మల్ పీపుల్ తెలుసు, బికాస్ వాళ్ళు కడప నుంచి వచ్చారు. అవుట్ ఆఫ్ బుగ్గారెడ్డి ఈజ్ నాట్ ఫ్రమ్ చిత్తూరు, అతను కడప నుంచి వచ్చాడు. సో నా హెల్ప్ తీసుకున్నాడు, అంటే నేను ఒక తనకి వెల్విషర్ లాగా తను నా హెల్ప్ తీసుకున్నాను అనమాట. సో నేనేంటంటే వీళ్ళందరినీ కాపాడుకోవాలి, అక్కడి నుంచి నా డ్యూటీ అది. బికాస్ మిగతా వాళ్ళందరికీ కూడా ది డోంట్ నో వాట్ ఈస్ పుష్ప ఇస్. పుష్పరాజ్ యొక్క వరల్డ్ తెలియదు, పుష్పరాజ్ యొక్క స్ట్రెంగ్త్ తెలియదు. బట్ ఐ నో, బికాస్ నేను అక్కడ ఫస్ట్ హాఫ్లో నేను చూస్తాను ఆయన్ని. అదే అవును, పుష్పకి ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వ్యూలు అనుకుంటా, ఇంటర్వ్యూస్ గుడ్డ కప్పేసి అడవిలో చంపేద్దాం అక్కడ చూస్తారు. సో అక్కడ నా మీద బాధ్యతంతో ఉంది, సో నేను ఎలా కాపాడుకోవాలి అనేది నేను అక్కడ చేసింది. అండ్ రెండోది ఏంటంటే, మీరు ప్రీవియస్గా కొన్ని ఫిలిమ్స్ చేశారు, అందులో నేను బాగా ఎంటర్టైన్ అయిన రోలు, ఇంటెన్స్ ఎక్కువ ఉండి మీ పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉండే రోలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో చూసా. అది కూడా ట్రెమెండస్ వర్క్ బ్రో మీది. థ్యాంక్ యూ. అది ఎలా మీకు ఆపర్చునిటీ వచ్చింది?
కృష్ణ చైతన్య గారితో నాకు ప్రీవియస్గా అంత పరిచయం లేదు, బట్ ఆయన ఫస్ట్ మేము దానికి ఒక ఇది చేసాం, ఐ మీన్ డెమో రీల్ లాంటివి చేసాం బిఫోర్ ఎవ్రీథింగ్ గాట్ రైట్, అంటే ప్రాపర్గా ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు. సో అప్పుడు జస్ట్ ఉన్న చిన్న పరిచయంతో గగన్ ఇక్కడ రోల్ చేస్తావా అన్నారు. చేయడం ఈ లైక్ ఇట్ సో మచ్. సో ఎవ్వరు ఏదైనా సరే ఈ క్యారెక్టర్ మొత్తం గగనే చేయాలి అని ఫిక్స్ అయిపోయారు ఆయన. అలా చేస్తారు మీరు. అలాగా ఐ కేమ్ ఇంటూ, అప్పటికే ధర్మపురి అయింది హీరోగా. సో చేస్తావా అని అడిగితే తప్పకుండా సార్, లైక్ కృష్ణ చైతన్య గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన రైటింగ్ వేరే, ఆయన రైటింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో దట్స్ ద రీజన్ హౌ ఐ రోప్డ్ ఇన్. అండ్ విశ్వక్ గారితో తర్వాత జర్నీ చాలా బాగుంది, మంచి ఫ్రెండ్ అయ్యారు. ఫస్ట్ కాల్ అంటే పుష్ప సినిమా చూసేసిన తర్వాత మీకు వచ్చిన ఫస్ట్, నాకు తెలిసిన నెంబర్ ఆఫ్ కాల్స్ వచ్చుంటే నా కాల్లో మీరు పిక్ చేయడానికి చాలా టైం తీసుకొని పిక్ చేశారు. బిజీ అని వస్తుంది. సో ఎన్ని కాల్స్ వచ్చినాయి? ఫస్ట్ కాల్ ఎవరిది? యాక్చువల్లీ ఫస్ట్ కాల్ మా బాబాయ్ నుంచి వచ్చిందండి. అంటే హీస్ ఓనర్ ఆఫ్ చైతన్య ఫుడ్ కోర్ట్. ఫేమస్ నన్ను ఇన్ని రోజులు చాలా సపోర్ట్ చేసింది ఆయనే. సో ఫస్ట్ ఆయన హీ లవ్స్ మీ సో మచ్. అంటే గ్రో అవుతున్న టైంలో ఒకరు సపోర్ట్ అయితే కావాలి కదా, మా డాడీ మా పేరెంట్స్ తర్వాత హీఈస్ ద వన్ హూ సపోర్టెడ్ మీ సో మచ్. నాకంటే ఈగర్గా ఉంటారు ముందు ఆ సినిమాలు చూడడానికి. సో ఐ కాల్ సుకుమార్ గారు, నీకు అసలు సూపర్ రోల్ ఇచ్చారు, అసలు హీ గేవ్ హీస్ బెస్ట్ టు యూ, ఈ షుడ్, నువ్వు చాలా రుణపడి ఉండవు ఆయనకి, రుణపడి ఉండాలి ఆయనకి అన్నట్టుగా నాకు ఆయన చెప్పారు. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఫ్యామిలీ నుంచి వచ్చింది మంచి అప్రిసియేషన్ విత్ బూస్ట్. రెండోది సెలబ్రిటీస్ నుంచి ఎవరి నుంచి వచ్చి? ఒకటి ఫస్ట్ రచ్చరవి కూడా చేశారు, రచ్చరవి గారు చూడగానే చేశారు. దాని తర్వాత త్రివిక్రమ్ గారిని డైరెక్ట్ గా థియేటర్ లో కలిశాను, విమల్లో థియేటర్లో ఏఎంబీలో కలిశాను. సో కలిసి ఆయన చూడగానే ఇంకా గగన్ సూపర్ చేసావు, నువ్వు అసలు అద్దరు కొట్టేసావు, చాలా బాగుంది స్క్రీన్ ప్లే, సూపర్ చేసావు అని చెప్పి 3-4 times చెప్పారు. చాలు ఒక ఆర్టిస్ట్ కి దట్ ఈస్ ద బెస్ట్. క్యాష్ కంటే క్లాప్స్ కే ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది. మీలా చాలా మంది అంటే మెయిన్ అలాంటి డైరెక్టర్స్ అంటే ఒక ఆర్టిస్ట్ ని 360 degrees చూస్తారు ఆయన, ఎవరైనా సరే అంత పెద్ద డైరెక్టర్స్, బికాస్ దే బీన్ త్రూ వెరీ లాట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసి ఎవరు ఎలాంటి క్యారెక్టర్ ఎలా చేస్తున్నారు, వాట్ ఈస్ హిస్ పొటెన్షియల్ అనేది ఇమ్మీడియట్గా క్యాచ్ చేయగలుగుతారు విక్రమ్ సార్ లాంటి వాళ్ళు. సో ఆయన దగ్గర నుంచి అప్రిషియేషన్ రావడం అనేది ది మోస్ట్ స్పెషల్ థింగ్.